శ్రీమాత్రే నమః. తలలో 2 సుడులుంటే 2 పెళ్ళిళ్ళవుతాయా? అసలు నిజమేమిటంటే, తలలో 2 సుడులుంటే చాలామంది 2 పెళ్ళిళ్ళు జరుగుతాయని ఆట పట్టిస్తూ ఉంటారు. ఇక మగవాళ్ళు 2 పెళ్ళిళ్ళు చేసుకుంటారు అని అంటుంటారు. ముఖ్యంగా పల్లెటూర్లలో ఈ మాట ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. అసలిది నిజమేనా? దీని వెనుక శాస్త్రీకరణాలేమైనా ఉన్నాయా? ఈరోజు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. మీరిలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇంకా విషయంలోకి వెళ్తే, సాధారణంగా కొంతమందికి మాత్రమే తలలో 2 సుడులు కనిపిస్తాయి. దీని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 5% మందికి మాత్రమే 2 సుడులున్నాయి అని ఒక అధ్యయనం తెలిపింది. నిజానికి ఎవరికైనా తలపై 2 సుడులుంటే అది జన్యు సంబంధమైనది. అయితే పూర్వీకులకు ఇలా ఉంటేనే వాళ్లకు కూడా వస్తుంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో తలలో 2 సుడులున్నవారు 2 పెళ్ళిళ్ళు చేసుకుంటారని చెబుతారు. అయితే ఇది నిజమని ఇప్పటికీ రుజువు కాలేదు. కేవలం ఇది నమ్మకాల మీదనే ఆధారపడి ఉంది. అయితే ఇలా 2 సుడులు ఉన్నవారికి కొన్ని మంచి గుణాలు ఉంటాయని జ్యోతిష శాస్త్రం చెప్తోంది. అలాంటి వారు సహనం, ప్రేమ, సహాయం లాంటి లక్షణాలను కలిగి ఉంటారు. ఇలా డబుల్ సిస్టర్ హెయిర్ ఉండటం అనేది ప్రధానంగా జన్యుల కారణంగానే జరుగుతుంది. అయితే దీనికి అసలు చింతించాల్సిన అవసరం లేదు. పురుషులు, మహిళలకు ఇది వారి వారసత్వం నుంచి పొందుతారు. 2 సుడులున్న వారికి చూడడం అరుదు. ఇలా ఉంటే 2 పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది మాత్రం వాస్తవం కాదు. ఇది కేవలం శరీర లక్షణం మాత్రమే అని గుర్తుంచుకోవాలి. కానీ 2 సుడులుంటే 2 పెళ్ళిళ్ళు జరుగుతాయని నమ్ముతారు. లేదంటే పెళ్లి ముహూర్తం కుదిరిన తర్వాత కూడా పెళ్లి బంధం తెగిపోయి రెండో పెళ్లికి సిద్ధమవుతారని ఒక ప్రచారం ఉంది. ఇది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పలేం. శాస్త్రం ప్రకారం మాత్రం 2 సుడులు ఉంటే మంచివారని అంటారు. సూటిగా ఏదైనా విషయాన్ని మాట్లాడతారు, ఓపికగా ఉంటారు, అందరితో కలిసిపోతారు అని చెబుతారు. ఇలా తలలో 2 సుడులు ఉన్నవారు ఏదైనా చేయడానికి ముందు 100 సార్లు ఆలోచిస్తారట. ఇక చుట్టూ ఉన్న వారిని సంతోషపెట్టేందుకు ప్రయత్నిస్తారు. అంతేకాని 2 పెళ్ళిళ్ళు అవుతాయనే మాట మాత్రం వాస్తవం కాదు.